So guys, hi, welcome back to my channel Akhil Technical Concept. So మీరు ఆల్రెడీ thumbnail చూసి ఉంటారు. సో ఈ వీడియో వచ్చేసరికి హౌ టు మేక్ మనీ విత్ ఫేస్బుక్ అనమాట. సో ఈ వీడియో ఫేస్బుక్ ద్వారా మీరు ఏ విధంగా అయితే మనీ జనరేట్ చేసుకోవాలి, ఏ విధంగా సంపాదించాలని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను గైస్. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఒక మంచి మెసేజ్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోలో. అండ్ నా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో గైస్, ఆ సోది పెట్టకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక డ్రీమ్ అనేది ఉంటుంది అండ్ అది ఫుల్ఫిల్ చేసుకోనికి చాలా స్ట్రగుల్ అనేది కూడా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటారంటే, టు బీ ఆనెస్ట్, ప్రతి ఒక్కరు కూడా ఒక ఇండివిజువల్ పర్సన్ కావాలని అని ప్రతి ఒక్కరి ఒక ఆశ అనేది ఉంటుంది. వాళ్ళకి కొన్ని డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసుకోనికి మనీ ప్లేస్ ఏ కీ రోల్ అనమాట. అండ్ గైస్, ఈ వీడియో విషయం ముందు మీకు ఉన్నటువంటి ఒక డౌట్, ఒక చెత్త ఆలోచనని మైండ్లో నుంచి తీసేయండి. అదేంటంటే, సో మీరు ఒక విషయం అనేది మీ మైండ్లో ఫిక్స్ అయిపోండి. ఏంటంటే, డబ్బులు అనేటివి ఒట్టిగానే రాదు భయ్య, మనం కష్టపడితేనే డబ్బులు వస్తాయి. అండ్ దీంట్లో మనకి చాలా కష్టం అనేది మనం పెట్టాల్సి ఉంటుంది. ఈవెన్ ఇట్ టేక్స్ ఇయర్స్ కూడా మనకు పట్టవచ్చు. అండ్ చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఓవర్ నైట్లో ఒక వీడియో పెడితే నేను వైరల్ అయిపోతా, స్టార్ అయిపోతా అని పెద్ద పెద్ద డైలాగులు పెట్టి ఈరోజు యూట్యూబ్లో రావడం జరుగుతుంది. ఎస్, చాలామంది ఉన్నారు, చాలామంది చేస్తున్నారు కూడా అలా. సో అది మొత్తం ఒక ఫేక్ అనమాట. అండ్ ఐ కెన్ సే, అలా అనేటోళ్ళు, అలా చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక 1 month, 2 months, 2 years మాత్రమే ఉంటారు వాళ్ళు. సో యాజ్ యూ ఆల్ నో, ఈరోజు ఈ డిజిటల్ వరల్డ్లో కాంపిటీటర్స్ అనేది చాలా ఉన్నది. చాలామంది కాంపిటీటర్స్గా మారడం జరుగుతుంది. అండ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ లైఫ్ ఈజ్ మనీ. అండ్ ఆ మనీ కోసం జనాలు ఎక్కడికైనా వెళ్తారు వాళ్ళ టాలెంట్ని చూపెట్టుకోనికి. సో ఇందులో భాగంగానే ఓవర్ నైట్ స్టార్ అవ్వాలంటే ఈరోజు అయితే ఈ పొజిషన్లో కాని పని. అఫ్కోర్స్ చాలామంది అయి ఉండవచ్చు, ఎందుకంటే వాళ్ళు చాలా ఇయర్స్ వాళ్ళు కష్టపడ్డారు, దానికి ఫలితం ఈరోజు వాళ్ళకి వచ్చింది. ఇంకా వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి. అయితే మీరు కూడా అలాంటి చెత్త ఆలోచనని మీ మైండ్లో నుంచి తీసేయండి గైస్. అండ్ ఆ విషయంలోకి వెళ్ళిపోతే, ఫేస్బుక్ అనేది ఒక సోషల్ మీడియా మార్కెటింగ్, ఒక వెబ్సైట్ లేదా ఒక అప్లికేషన్ అనమాట. సో ఇది ఏంటంటే, నియర్లీ ఒక 15 to 20 years నుంచి ఇది ఇండియాలో లాంచ్ అయితే అయ్యింది అండ్ నడుస్తుంది. వి ఆల్ నో. అండ్ చాలా మటుకి యూట్యూబ్ తెలిసినంత, గూగుల్ తెలిసినంత జనాలకి ఫేస్బుక్ తెలీదు. అండ్ ఇప్పుడు ఒకప్పుడు ఉండవచ్చు దానికి క్రేజ్, ఇప్పుడైతే చాలా తగ్గింది. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైతే మార్క్ జుకర్బర్గ్ వచ్చాడో మళ్ళీ దాని గ్రోత్ అనేది హై వెళ్ళిపోయింది గైస్. సో ఇది వచ్చేసి ఒక అప్లికేషన్. దీంట్లో మనం ఏం చేయాలంటే, ముందుగా ఒక అకౌంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మనకి కొంచెం మంది ఫ్రెండ్స్ లిస్ట్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత మనకి కొంచెం అకౌంట్లో డెవలప్మెంట్ చేసిన తర్వాత, సో లేటర్ ఆన్ వీ హ్యావ్ టు ఒక పేజ్ అనేది మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఫేస్బుక్లోని. సో పేజ్ ఇస్ నెససరీ. అండ్ ఆ తర్వాత గైస్ మనకు ఒక నిష్ పర్టికులర్ ఐడియా అనేది మనకి ఉండాలి. ఎందుకంటే మనం ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఫొటోస్ అప్లోడ్ చేసిన, అంటే ఒకే రీజన్లో ఇప్పుడు యూట్యూబ్ ఎలా అల్గోరిథం వర్క్ అవుతుందో ఫేస్బుక్ కూడా ఆ విధంగానే వర్క్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు కుకింగ్ రిలేటెడ్ చేయాలనుకుంటే కుకింగ్ వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ సైన్స్ రిలేటెడ్ చేయాలంటే సైన్స్ వీడియోస్ చేసుకోవచ్చు. చాలామంది మీమ్స్ చేస్తూ ఉంటారు. సో మీమ్స్ ఫొటోస్ చేస్తూ ఉంటారు అనమాట. సో మీరు ఒక టైమింగ్ అనేది పెట్టుకోండి, నియర్లీ ఒక 3 months అలా పెట్టుకోండి మీరు. సో ఆ 3 monthsలో 100% ఆటోమేటిక్గా ఫాలోవర్స్ అనేది జనరేట్ అవుతారు. మీరు యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఫేస్బుక్ చాలా క్రూషియల్ రోల్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్లే అవుతుంది. సో గైస్, ఆ తర్వాత పేజ్ని ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో, క్రియేట్ చేసిన తర్వాత మనం ఆ పేజ్ను కూడా కొంచెం పబ్లిసిటీ చేసుకోవాలన్నమాట. లైక్ దాంట్లో కొన్ని మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫొటోస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక గ్యాలరీ నుంచి మనము
ప్రొఫైల్ పికే కానీ కవర్ ఫోటోని కానీ మనము దాంట్లో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి దీంట్లో 2 థింగ్స్ అనేటివి మెయిన్‌గా మనము ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. సో, అవి మనము మన మైండ్‌లో ఫిక్స్ అయిపోయి పెట్టుకోవాలనమాట. సో, అవొచ్చేసి ఫస్ట్ థింగ్. ఒకటొచ్చేసి పేషెన్స్. ఇంకోటి కన్సిస్టెన్సీ. సో, పేషెన్స్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 మంత్స్ తీసుకోండి. 3 మంత్స్‌లో ప్రతిరోజు కూడా ఆ బెస్ట్ కంటెంట్‌ని మీరు ఇస్తే ఒకవేళ ఆ 3 మంత్స్ లోపు మీ పేజ్ వచ్చేసి ఒక లెవెల్‌లో గ్రోత్ అయితే అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. ఆటోమేటిక్‌గా అవుతుంది. అండ్ మీరు ఏది పడితే అవి పెడతా యూట్యూబ్‌లో అవన్నీ అంటే దాంట్లో వర్క్ కాదు. ఎందుకంటే ఫేస్‌బుక్ అల్గోరిథం వేరు అనమాట. సో, దాని బేసిస్‌లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో, ఆ తర్వాత మనకి దీంట్లో ఇంకోటొచ్చేసి కన్సిస్టెన్సీ. సో, కన్సిస్టెన్సీ అంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేయండి. లైక్ వీక్లీ 2 వీడియోస్ లేదా 4 వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటా. అలా ఆ విధంగా కూడా ఇది చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఒక టైం పెట్టుకున్న దాంట్లో మనకి పర్టిక్యులర్‌గా ఒక మెయిన్ సోర్స్‌లో మనం దానికి వర్క్ అయితే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత గైస్ దాని తర్వాత 3 మంత్స్ లేటర్ ఎప్పుడైతే ఆహ్, కొంచెం గ్రోత్ అనేది వస్తుందో, సో, అప్పుడు మనము ఎలిజిబిలిటీ సో, పేజ్ మానిటైజ్ కానీకి ఎలిజిబిలిటీ అంటారు కదా! సో, అది ఎలిజిబిలిటీ రావాలంటే మనకి కేవలం 10,000 ఫాలోవర్స్ అయితే మన పేజ్‌లో ఉండాల్సి ఉంటుంది. ఇంకోటొచ్చేసి 3,000 అవర్స్ వాచ్ అవర్స్ అయితే మనకి మన పేజ్‌లో ఉండాల్సి ఉంటుంది. సో, 3,000 అవర్స్ వాచ్ అవర్స్ చాలా ఈజీ. కాకపోతే 10,000 ఫాలోవర్స్ చాలా అంటే చాలా కష్టం. సో, వీ హ్యావ్ టు ట్రై బెటర్ ఫర్ జస్ట్ అవర్ కంటెంట్ ఓన్లీ. అయితే కుల్లంకుల్లాగా చెప్పాలంటే గైస్ ఫేస్‌బుక్ రెవెన్యూ, యూట్యూబ్ రెవెన్యూ కన్నా 10 టైమ్స్ బెటర్ రెవెన్యూ అనేది మనకి దీంట్లో జనరేట్ అవుతుంది గైస్. అందుకే చాలామంది యూట్యూబ్‌ని పక్కబెట్టి ఫేస్‌బుక్‌ని ఈరోజు గ్రోత్ చేయాలని చూసుకుంటున్నారు. సో, ఇది ఫార్ బెటర్. అండ్ ఫేస్‌బుక్ ఉట్టిగానే ఇట్లా పైసలనేది ఎగరేస్తుంది గాల్లో. సో, జస్ట్ యూజర్స్ కోసం అనమాట. ఎవరైతే వర్క్ హార్డ్ చేస్తారో వాళ్ళ కోసమే. కన్సిస్టెన్సీ ఉండాలి. పేషెన్స్ ఇస్ మస్ట్ ఇంపార్టెంట్. పేషెన్స్ లేకపోతే మనం ఏ పని కూడా సక్సెస్‌ఫుల్‌గా చేయలేము. అండ్ గైస్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను హౌ టు మేక్ హౌ టు క్రియేట్ ఫేస్‌బుక్ పేజ్ అనేది నేను నెక్స్ట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో, ప్లీజ్ గైస్ ఈ వీడియోకి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.